అంటే ఇంక ఏ సాధన అవసరం లేదు. ఒక సూర్య సాధన చేస్తేనే చాలు అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ అంటే సూర్యుడిని ఉపాసించాలి, సూర్యుడితోని ఇవన్నీ సాధ్యం అవుతుంది అని మనకు అందించినటువంటి పురాణాలు కావచ్చు, వేదాల్లో కావచ్చు, మరో చోట కావచ్చు, ఎన్నో చోట్ల ఉండుంటే మరి ఇంతకాలము ఈ విద్య అనేది ఎందుకు మరుగున పడింది? ఎందుకు ఇంతకాలం మరి రోగాలు బారిన పడ్డారు? దీన్ని తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా వీటి నుంచి బయటపడవచ్చు? ప్రశ్న చాలా క్లిష్టమైనటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా రకాల ఉపాసన, దేవీ దేవత ఉపాసనలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంత విజ్ఞానం, ఈ సూర్య కిరణ విజ్ఞానం అంటానండి. సూర్యుడిలోంచి వచ్చేటువంటి కిరణాలకు ఉన్నటువంటి వైజ్ఞానికత, సైంటిఫిక్గా కూడా ఇట్స్ ప్రూవ్డ్. ఈ విజ్ఞానాన్ని అందించింది మన ప్రవచనకారులైనటువంటి, ప్రత్యక్షంగా గురువులు కాకపోవచ్చు, పరోక్షంగా వారి ప్రవచనాలు నన్ను ప్రేరణ చేయడం ద్వారా దీని మీద ఒక సాధన మొదలుపెట్టాను. చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇలా వీరి ప్రవచనాలు వినడం ద్వారా, అందులో అంటే నేను వాళ్ళు విన్నవి ఎక్కువ ఆదిత్య హృదయ పారాయణం. కేవలం ఆదిత్య హృదయంలోనే అద్భుతమైనటువంటి విజ్ఞానం పూర్తిగా నిక్షిప్తం చేయబడి ఉంది. వారి మాటల్లో విన్న తర్వాత నాకు చాలా ప్రేరణ అనిపించింది. సాధన చేస్తే చూద్దాం అని చెప్పేసి. ఆదిశంకరాచార్యుల వారు ఆయన సంచరిస్తున్నటువంటి సమయంలో భారతదేశంలో 74,000 అవైదిక మతాలు ఉన్నాయి. దానివల్ల జనం సఫర్ అవుతున్నారు అని అర్థం చేసుకుని, అజ్ఞానంలో ఉన్నారని చేసుకుని వాటిలన్నిటిని క్లీన్ చేసి ఒక 5 మాత్రమే వైదిక విధానంలో ఉన్నాయి, పంచాయతన పూజా విధానాన్ని చెప్పారు అని వీరు చెప్పడం జరిగింది. నేను చూడలేదు అది. చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా, సామవేద షణ్ముఖ శర్మ గారి ద్వారా విన్నాను. ఆ పంచాయతం ఏంటి? విష్ణు, మహేశ్వరుడు, అంబిక, గణపతి, సూర్య, ఈ పంచాయత్. ఇంకొకటి వస్తుంది మనకి అడిషనల్గా షణ్ముఖం. ఇవి 6 మాత్రమే మనకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాయని మనకి పురాణాల ద్వారా, వేదం ద్వారా తెలియజేయబడి అది చెప్పారు. ఇది మరి ప్రత్యక్షంగా ఎక్కడ నిరూపణ అయింది? త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి కథను తీసుకుందామండి. ఆయనకి అన్ని విద్యలు వచ్చు, చాలా బలశాలి, దీశాలి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. తండ్రి కోరిక మేరకు అరణ్యానికి రావాల్సి వచ్చింది, అంటే రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన ఒక సందర్భంలో ఒక మాట అంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇవన్నీ విడిచిపెట్టి అరణ్యంలో నిన్ను కూడా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది సీత, లక్ష్మణ అంటారు. అంటే ఆయన కూడా మానవ రూపంలో ఉండి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో రావణాసురుడు రావడం, సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడం, ఆయనకి బోళ్ళని విద్యలు వచ్చు, ఆయన బోలంత ఉపాసనా పరుడు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక సందర్భంలో సీతాదేవితో తీసుకురావడానికి రావణాసుడితో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అగస్త్య మహాముని చింతాకాంతుడైనటువంటి రాముల వారి దగ్గరకు వచ్చి, రామ, అతి సనాతనమైనటువంటి ఒక శ్లోకం ఉంది, దాన్ని పఠించు అని చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆయన. అంటే గురువు ఒకసారి శిష్యుడికి ఒక విజ్ఞానాన్ని చెప్పేసి వెనక ముందు చూడకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? శిష్యుడి మీద ఉన్నటువంటి నమ్మకం. ఈయన అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, సీతతో కలిపి సంచరిస్తున్నప్పుడు అగస్త్యాశ్రమానికి వెళ్ళినట్టుగా మనకి రామాయణంలో ఉంటుంది. అక్కడతో కథ ఆగిపోయి ఉంటే బాగుండేది. ఆయన, చాలు స్వామి, నేను ఇంకా నదీ పరివాహం ఒడ్డున ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటానంటే, కాదు నువ్వు ఇటువైపుగా ప్రయాణం చేయాలి అని ఈ కథకి మూలం ఆయన అక్కడ బీజం వేస్తాడు. ఆయనకు ఒక ధనస్సును కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అగస్త్యుల వారి ద్వారానే ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక శక్తి కలిగిన ధనస్సును కూడా ఆయన ఇచ్చారు అన్నట్టు ఉంటుంది. అంటే ఆయనే మూల సూత్రధారి. అదే సూత్రధారి మళ్ళీ రావణాసుడితో యుద్ధం జరుగుతున్న సందర్భంలో అందరూ చూస్తూ ఉంటారు ఆ యుద్ధాన్ని, రామరావణ యుద్ధాన్ని వీక్షించడానికి అందరూ వచ్చారు. ఋషులు, దేవతలు అందరూ చూస్తున్నారు. ఎవ్వరూ కూడా ఏ రకమైనటువంటి సహాయాన్ని ఇవ్వాల. రాముల వారి యొక్క శక్తిని చూస్తూ, రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వ నరీన్ వత్స సమరే విజయస్సి, ఈ యుద్ధంలో విజయాన్ని సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి సనాతనమైనటువంటి స్తోత్రం ఉంటుంది. అంటే అప్పటికే అది సనాతనం, త్రేతాయుగానికే సనాతనం అంటే ఇంకా అది ఎంత పురాతనమైందో అయి ఉంటుంది. ఆదిత్య హృదయం అక్కడ పుట్టింది. ఇక మనం ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 7 అధ్యాయాల ఆదిత్య హృదయాన్ని చెప్పారట యుద్ధరంగంలో. అంటే ఇది ఒక నీతి అనమాట అండి. ఇలా మనకి ఈ పురాణాలన్నీ వీరు చెప్పినవే. మనం ఏం చేస్తున్నాం? రాముల వారు గురించి మాట్లాడుకున్నప్పుడు రాముడిని దేవుడిగా ఆరాధిస్తున్నాం, శ్రీకృష్ణ పరమాత్మని దేవుడిగా ఆరాధిస్తున్నాం. కానీ మనకు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడా తగ్గట్లేదు.
ఆ శ్రీరామచంద్రమూర్తి కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ఉమ్, ఆరాధించినటువంటి యుగ యుగాలుగా, ఉమ్, ఈ కలియుగంలోనే కాదు యుగ యుగాలుగా ఉమ్, ఆరాధింపబడుతున్నటువంటి ప్రత్యక్ష పరమాత్మ, ఉమ్, అతనే పరమాత్మ. ఇంక మనకి వేరే ఇది లేదు అని పురాణాలు వేదాలు చెప్తున్నాయి. ఉమ్, ఇప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత కేవలం నేను పట్టుకున్నది ఆదిత్య హృదయం ఒక్కటే, నాకేం తెలియదు. ఉమ్, అగస్త్యుల వారు నోటి వచ్చినటువంటి ఆదిత్య హృదయాన్ని ఒక్కటే పట్టుకున్నాను. నాకు ఒక సమస్య వచ్చింది 2017. చాలా త్వరితగతిన ఒక 2-3 నెలల్లోనే ఆ సమస్యకు పరిష్కారం. అంటే రాముల వారు గురువు చెప్పింది వినేసి ఒకసారి ఆచమనం చేసేసుకుని 3 సార్లు పఠించేశారు. ఒక్క బాణం తీసి వేశారు. అదొక అద్భుతమైనటువంటి అస్త్రమై రావణ వధ జరిగిపోయింది, విజయాన్ని పొంది. అలా అంతే త్వరితగతిన ఈ కలియుగంలో నేను చేసిన సాధన నాకున్నటువంటి సమస్య నుంచి పరిష్కారం తీసుకేసి ఒక స్థితికి తీసుకొచ్చింది. ఈరోజు సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక వ్యవస్థాపకుడిగా వెజిటబుల్ థెరపీ అని, అంటే డాక్టర్లకు కూడా అందని రోగాలకి పరిష్కారం చెప్పే స్థితిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో విక్రమాదిత్యుడిని నించోబెట్టింది. అంత శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దైవం. ఆదిత్య హృదయం ప్రతిరోజు వింటూ ఉన్నారు, టీవీల్లోనూ యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు, ఎంతో కాలం నుంచి వింటున్నారు కూడా, చదువుకుంటూ ఉన్నారు. సాధన ఏంటి అంటే చదవడం వినడమే సాధన? చదవటం వినటం వల్ల ఒక ఆలోచన వస్తుందండి. ఆలోచన మంత్రంగా మారుతుంది. స్టార్టింగ్లో నేను ఆదిత్య హృదయాన్ని శరణ పట్టుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను మీరు అడిగితే ఇందులో ఉత్తమమైనది ఏది అంటే నా సాధన చెప్తాను. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా అష్టాంగ యోగ సాధన చేస్తాను. యోగ, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, సమాధి, ధ్యానం, సమాధి, ఇవన్నీ అష్టాంగ యోగంలో ఒక సాధన. నాకు ఫస్ట్ తెలిసింది ఆదిత్య హృదయమే. ఆదిత్య హృదయాన్ని నాకు జ్ఞానాన్ని ఇచ్చింది, గాయత్రి మంత్రాన్ని ఇచ్చింది, సంధ్యావందనాన్ని ఇచ్చింది, బ్రహ్మయజ్ఞం ఎలా చేయాలో నేర్పించింది, దైవయజ్ఞం అగ్నికార్యం ఎలా చేయాలో నేర్పించింది. ప్రారంభం మాత్రమే నేను 1వ క్లాసులో ఉన్నాను, అది నాకు మూలమైంది. ఆ బీజం ఈరోజు ఉన్నత స్థితికి, అంటే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను మీకు ఏడే ఉందా, ఆ అతివృష్టి నివారణని చేయడానికి నేను ఒక సమిధిని అయ్యాను. మీకు డైవర్షన్ తీసుకుంది విన్నారా? తూర్పుగోదావరి కాకినాడలో ఒక యజ్ఞం చేశాను నేను, అతివృష్టి నివారణ యజ్ఞం అని. దాని ప్రభావం వల్ల అది కాకినాడని తాకకుండా అలా డైవర్షన్ తీసుకుని బలహీనపడి ఎక్కడైతే కొంచెం శక్తులు తక్కువగా ఉన్నాయి అక్కడికి వచ్చి వర్షంగా కురిచిందే తప్ప ప్రమాదం ఇవ్వలే. అంటే ఆ స్థితికి తీసుకొచ్చింది. చాగంటి గారు ఆధ్వర్యంలో చేసింది. వెంకట్ చాగంటి గారు, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్, మీరు వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ 27వ తారీఖు ఈవినింగ్ కార్యక్రమం చేసింది నేనే, గురువు గారు ఇచ్చినటువంటి మంత్రంతో. నేను వెంకట్ చాగంటి గారి శిష్యుణ్ణి, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ లో ఇప్పుడున్నటువంటి బ్యాచ్ లో స్టూడెంట్ని. ఇది నన్ను ఈ స్థితికి, అంటే ఒక అతివృష్టి, ఒక తుఫానును అడ్డుకునేంత శక్తివంతునిగా చేసింది నా సాధన. ఇంతకన్నా ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి సాధన ఉంటుందా?